ఏలూరు జిల్లా గురుకులపేటలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఉపాధి హామీ పనుల వద్ద గ్రామ టీడీపీలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కొడవళ్లు గుణపాలతో రెండు వర్గాలు తలపడ్డాయి. ఘర్షణలో ఇరు వర్గాలకు చెందిన 8 మందికి గాయాలయ్యాయి. ఉపాధి హామీ పనుల్లో వంతు విషయంలో ఇరు వర్గాల మధ్య గొడవలు తలెత్తాయి. తీవ్రంగా గాయపడ్డ వారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు. ఇదే ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అసలేం జరిగింది? అనుశ్రీ, ప్రధానంగా చూసిందిగా దెందులూరు నియోజకవర్గం మాదేపల్లి మండలం గురుకులపేటలకు సంబంధించి కూడా ఉధృతి చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి రెండు వర్గాలు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఘర్షణ జరగడంతో కూడా అక్కడ ఉన్నటువంటి వారు కూడా పొడవల్లో మరేపు కొడపాలతో కూడా దాడులు చేసుకున్నటువంటి పెట్టుకోవడం ఉంది. ఒక పిల్లలు చెప్పాలంటే గ్రామంలో కూడా తీవ్ర ఆందోళన ఉధృతి వేసుకొని నెలకొట్టడంతో అక్కడ ఉన్నటువంటి వారు కూడా తీవ్ర ఆందోళన నెలకొన్నారు. మరొక చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే ఇప్పుడున్నటువంటి ఉపాధి హామీకి సంబంధించినటువంటి పనులకు సంబంధించి సూపర్వైజర్ పోస్టుకి సంబంధించి పెట్టుకునేందుకు కూడా 10,000 రూపాయలు లంచం ఇవ్వాలంటూ కూడా ఒక మహిళకి సంబంధించినటువంటి ఒక వర్గాన్ని కూడా నిలదీయడంతో ఆమెకు సంబంధించి ఎవరైతే 10,000 ఇవ్వమంటూ కూడా వారు కూడా ఘర్షణ దిగారు. దీంతో టీడీపీలో ఉన్నటువంటి రెండు వర్గాలు ఎవరైతే వారు కూడా బాహాబాచి దిగి కొట్టుకోవడంతో కూడా ఒకసారిగా కూడా ఉధృతికి దారి తీయడం. మరి ఘర్షణలో కూడా రెండు వర్గాలకు చెందినటువంటి 8 మంది ఎవరైతే వారు కూడా గాయపడిన పరిస్థితి ఉంది. ఇద్దరు పరిస్థితి కూడా విషమంగా ఉంది. వీరంతా కూడా చూస్తే కనుక ఏలూరుకి సంబంధించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్ర గాయాలైనటువంటి కూడా గ్రామస్తులు కూడా హుటాహుటిన వారిని ఆసుపత్రికి తీసుకొచ్చారు. సంఘటనా స్థలం చేరినటువంటి పోలీసులు కూడా ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తున్నారు. ప్రధానంగా చూసినందుక క్షేత్రస్థాయిలో ఏదైతే చిన్న చిన్న పోస్టులు ఏవైతే ఉంటాయో సూపర్వైజర్లు కానీ క్షేత్రస్థాయిలో ఉన్న పోస్టుల విషయంలో కూడా టీడీపీ నేతల్లో కుమ్ములాట్లు కూడా బయటపడుతున్నాయి. చూస్తే కనుక ఒకరికొకరు కూడా బాహాబాహి దిగుతూ దెందులూరు నియోజకవర్గంలో ప్రధానంగా చూసుకునే కనుక ఎవరికి వాళ్ళు కూడా కొడవళ్ళు గుణపాలతో కూడా దాడులు చేసినటువంటి పరిస్థితి కూడా తీవ్ర ఆందోళన అయితే కలిగిస్తున్నారు. శ్రీ